రైట్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్ పోస్ట్ చేయడం జరిగింది సీడింగ్ గురించి. సాధారణంగా సీడింగ్ మెథడ్లో ఈ సంఖ్యలను గల టీములను లాట్స్ ద్వారా పిక్చర్స్లో ఉంచాలి అని ఇచ్చాను. దానికి ఆప్షన్ కూడా 4 ఆప్షన్ ఇచ్చాను. ఎక్కువ శాతం రాంగ్ ఆన్సర్ పెట్టారు. సో దాని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చెప్తాను. దానికంటే ముందు అసలు సీడింగ్ అంటే ఏంటి అనేది రఫ్గా తెలుసుకుందాం. దాని తర్వాత క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్. ఫస్ట్ సీడింగ్. సీడింగ్ ఏంటంటే మనకు నాకౌట్ పద్ధతిలో ఏదైతే ఉందో ఆ లోపాన్ని, నాకౌట్ పద్ధతిలో ఉన్న లోపాన్ని నాకౌట్ పద్ధతిలో ఉన్న లోపాన్ని తొలగించడానికి సీడింగ్ ఇస్తారు. సీడింగ్ ఉంటుంది, ఇంకోటి స్పెషల్ సీడింగ్ ఉంటుంది. ఈ క్లాసులో సీడింగ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? రైట్. నాకౌట్ పద్ధతిలో ఉన్న లోపాన్ని తొలగించడానికి సీడింగ్ ఇస్తారు. అంటే సింగిల్ నాకౌట్లో ఆ యొక్క లోపాన్ని తొలగించడానికి ఈ సీడింగ్ ఇస్తారు. మరి ఆ లోపం ఏంటంటే రెండు బలహీనమైన టీంలు అంటే వీక్ టీమ్స్, 2 బలహీనమైన టీములు మనం ఆఫ్లుగా విభజిస్తాం కదా, ఒకే ఆఫ్లో పడకుండా. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇది ఒక ఆఫ్ అనుకుందాం. ఇది అప్పర్ ఆఫ్. 5 6 7 8 ఇది లోయర్ ఆఫ్ కదా. అంటే 2 బలమైన టీంలు లేదా 2 బలహీనమైన టీంలు ఒకే ఆఫ్లో పడకుండా, అంటే ఈ పై ఆఫ్లో పడకుండా లేదా కింద ఆఫ్లో పడకుండా, ఒకే ఆఫ్లో పడకుండా ఈ సీడింగ్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. ఇండియా క్రికెట్ టీం బెస్ట్ టీం మనకు తెలుసు. ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా బెస్ట్ టీం. ఓకేనా? న్యూజిలాండ్ ఉంది, బెస్ట్ టీం. ఓకేనా? మనకు తెలుసు. సౌత్ ఆఫ్రికా వన్ ఆఫ్ ద బెస్ట్ టీం. అయితే ఇలాంటి బెస్ట్ టీంలన్నీ ఒకే ఆఫ్లో అంటే ఈ అప్పర్ ఆఫ్లోనే పడకుండా లేదా ఈ లోయర్ ఆఫ్లోనే పడకుండా, ఒకే ఆఫ్లో పడకుండా సీడింగ్ ఇస్తాం ఈ బలమైన టీములు. లేదు, మనకు అమెరికా ఉంది. అమెరికా, నేపాల్, ఇంకా మనకి వీక్ టీమ్స్ కొంత మొదట్లో జింబాంబే, ఇలాంటి వీక్ టీమ్స్ అని ఒక ఆఫ్లో పడకుండా మనం సీడింగ్ ఇస్తాం. అంటే ఒకే ఆఫ్లో పడితే మనకు నష్టం ఏంటంటే, ఇప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ అప్పర్ ఆఫ్లో వచ్చాయనుకో. ఈ 4 టీంలు వచ్చేసి బలమైన టీంలు. సో ఎంత బలమైన టీం అయినా కూడా ఒకే ఆఫ్లో పడ్డప్పుడు ఒకే టీం మిగులుద్ది లాస్ట్కి. ఇది బలమైన టీం. ఇప్పుడు ఈ బలహీనమైన టీంలు లోయర్ ఆఫ్లో వచ్చింటే ఈ అన్ని ఆటోమేటిక్గా బలహీనమైన టీంలు, ఎంత బలహీనమైన టీంలో లాస్ట్కు ఒక టీం ఉంటుంది. ఓకేనా? అప్పుడు ఈ బలహీనమైన టీము 2 ఇలా ఫైనల్కి వస్తాయి. అప్పుడు ఈజీగా ఈ బలమైన టీంకి విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసం మనం సీడింగ్ ఇస్తాం. ఓకేనా? ఎందుకు ఇస్తాము? 2 బలహీనమైన టీంలు లేదా 2 బలమైన టీంలు ఒకే ఆఫ్లో పడకుండా సీడింగ్ అనేది ఇస్తాం. ఓకేనా? అర్థమైందా? ఇంతవరకు అర్థమైందిగా? రైట్. నెక్స్ట్ ఏంటంటే మరి ఈ సీడింగ్ ఎలా ఇస్తామంటే, ఏ టీంలకు ఇస్తామంటే చూడండి, మంచి నైపుణ్యం గల టీములకి, మంచి స్కిల్ గల టీములకి, బలమైన టీములకి ఇస్తాం. మరి ఈ మంచి నైపుణ్యం గల టీములు, మరి బలమైన టీములను ఎలా తెలుసుకోవాలంటే, మనకు ప్రీవియస్గా ఏదైనా టోర్నమెంట్ పెట్టినప్పుడు వాళ్ళ యొక్క ఆ టోర్నమెంట్ విన్నర్ ఎవరు, లేదా మనం కండక్ట్ చేస్తున్నాం అనుకో ఆ ఆర్గనైజర్ అనేవారు ఎవరు బలమైన టీంలు, ఎవరు బలహీనమైన టీంలు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి మనం ఆర్గనైజ్ చేసేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రికెట్ టీమే ఉంది. లాస్ట్ టైం ఎవరు విన్నారు? ఓకేనా? లేదా లాస్ట్ టైం ఎవరు క్వాలిఫై అయ్యారు?
ఎవరు సెమీఫైనల్ వరకు క్వాలిఫై అయ్యారు, ఎవరు క్వార్టర్ ఫైనల్, ఇలా ఒక అంచనా ఉండాలి. అప్పుడు అంటే ఈ లాస్ట్ టైం విన్నర్ని, ఇలా సెమీఫైనల్ విన్నర్ని, రన్నర్ని, అలా వాళ్ళని ఆ బెస్ట్ టీంలకి, ఈ బలమైన టీంలు కాబట్టి వాటికి సీడింగ్ ఇవ్వాలి. లాస్ట్ టైం విన్నర్ కానీ, లేదా విన్నర్ మనకు తెలియదు అన్నప్పుడు మనం పరిశోధించి అంటే తెలుసుకొని ఏ బలమైన టీంలు, ఏ బలహీనమైన టీంలు అని తెలుసుకొని వాటికి ముందుగానే సీడింగ్ ఇవ్వాలి. సీడింగు బై అనేది రెండు ఒకటే అర్థం వస్తుంది. అంటే ఒకటే అర్థం అంటే ఇప్పుడు చెప్తా దీని అర్థం. అంటే రెండు ఒకటే అర్థం కాదు. సీడింగ్ అనేది సెకండ్ రౌండ్లో ఆడుతుంది, బై ఇచ్చిన టీంలు కూడా సెకండ్ రౌండ్లో ఆడుతుంది. ఓకేనా? ముందు సీడింగ్ చూద్దాం, తర్వాత మీకు ఆటోమేటిక్ అర్థమైంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మరి ఈ బలమైన టీములకు సీడింగ్ ఇవ్వాలని చెప్పాను. ఓకేనా? రైట్. మరి సీడింగ్ ఏ టీములకు ఇవ్వాలి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? చూడండి, సీడింగ్ పవర్ ఆఫ్ టూ సంఖ్యలో మాత్రమే ఇవ్వాలి. పవర్ ఆఫ్ టూ సంఖ్య ఏంటి మనకు? 2, 4, 8, 16, 32, 64, ఇలా పవర్ ఆఫ్ టూ సంఖ్యస్. ఈ ఐడియా ఉన్నాయి కదా? ఈ పవర్ ఆఫ్ టూ సంఖ్యలో మాత్రమే సీడింగ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 టీమ్స్ వచ్చాయి అనుకుందాం. ఓకేనా? 10 టీమ్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? ఇలా 10 టీమ్స్ వచ్చాయి. రెండు భాగాలుగా విభజించాలన్నప్పుడు మనకి ఏంటి సూత్రం? n/2. n అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్. 10/2. 2 1 జా 2 5 జా, రెండు హాఫ్లుగా విభజించాం. ఓకేనా? ఇది రెండు హాఫ్లుగా విభజించాము. ఇది ఇప్పుడు మరి సీడింగ్ ఎవరికి ఇవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సీడింగ్ ఏ అంకెలకి ఇవ్వాలి? 2 అంటే పవర్ ఆఫ్ టూ సంఖ్యలకు 2, 4, 8, 16, 32, ఇలా వీటికి మాత్రమే ఇవ్వాలి. వీటికి మాత్రం అంటే ఈ టీంలకు కాదు, ఈ అంకెలకు మాత్రమే ఇవ్వాలి. టీంలు ఎన్ని టీంలు వచ్చినా కూడా, 10 వచ్చినా, 20 వచ్చినా, 30 వచ్చినా, లేదా 11, 12, 12, 13 అట్లా ఏ టీంలు వచ్చినా కూడా మనం పవర్ ఆఫ్ టూ సంఖ్యలకు మాత్రమే సీడింగ్ ఇవ్వాలి. ఇస్తే రెండు టీంలకు ఇవ్వాలి, లేదా 4 టీంలకు ఇవ్వాలి, లేదా 8 టీంలకి, ఇలా ఇవ్వాలి సీడింగ్. అంతేగాని 3 టీంలకి, 5 టీంలకి, 6 టీంలకి ఇవ్వకూడదు. ఓన్లీ పవర్ ఆఫ్ టూ సంఖ్యలో వాటికి మాత్రమే సీడింగ్ ఇవ్వాలి. ఓకేనా? రైట్. ఇక్కడ 10 టీంలు వచ్చాయి అనుకుందాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 టీంలకి సీడింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఓకేనా? 2 టీంలకే సీడింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. మరి ఈ సీడింగ్ అనేది, చిన్న ఎగ్జాంపుల్, ఈ సీడింగ్ అనేది ఎందుకు ఇస్తామంటే, ఇప్పుడు అంటే రెండు ఒకే ఆఫ్లో పడకుండా ఇస్తున్నాము అని చెప్పాము. ఓకేనా? రెండు ఒకే ఆఫ్లో ఎందుకు పడతాయంటే, మన సీడింగ్ మనము పిక్చర్స్ వేసేటప్పుడు లాట్స్ ద్వారా తీస్తాం. అంటే ఈ 10 టీమ్స్ అనేది ఈ 10 టీములు ఒక చీటి పైన పేరు రాసి ఇలా ఒక లాట్స్ ద్వారా వేసి తీస్తాం. అప్పుడు ఒకే హాఫ్లో పట్టడానికి ఈజీగా అవకాశం ఉంటాయి కాబట్టి ముందుగానే సీడింగ్ ఇస్తాం. ఓకేనా? ఇక్కడ మనం 2 టీంలకు సీడింగ్ ఇవ్వాలనుకుంటాం. అప్పుడు ఇక 1కి 10కి ఇవ్వాలనుకున్నాం. ఈ 1కి ఈ 10ను, ఈ 1ని, ఈ 10ని తీసేసి మిగతా 8 టీములకు లాట్స్ ఇవ్వాలి. లాట్స్ వేయాలంటే చీటీల ప్రకారం వేయాలి. చీటీల ప్రకారం వేసి వాటిని అమర్చాలి. ఓకేనా? ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చిందో, ఇక్కడ జింబాబ్వే వచ్చిందో, ఇక్కడ ఏది వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లయినా వచ్చిందో, ఈ 2 టీములకి 1కి 10కి మనం సీడింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ 1, 10 తీసేసి మిగతా వాటికి లాట్స్ ద్వారా పిక్చర్స్, అది లాట్స్ వేయాలి. అప్పుడు ఆ లాట్స్ చీటీల ప్రకారము వీటిని అమర్చాలి. ఓకేనా? వీటిని అమర్చిన తర్వాత ఇప్పుడు మనకు 10 టీమ్స్ వచ్చాయి కదా. అప్పుడు 10 టీమ్స్ వస్తే మనకు బైస్ ఎన్ని వస్తాయి? అప్పుడు 10 అంటే పవర్ ఆఫ్ టూ సంఖ్య ఏంటి? అప్పుడు 10కు 16 - 10. 16 - 10 అంటే 6. బైస్ ఎన్ని వస్తాయి? 6. బైస్ ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. ఇప్పుడు మనము ఆల్రెడీ 2 సీడింగ్లు ఇవ్వాలనుకున్నాం. ఇక్కడ ఒక సీడింగ్ ఇచ్చాము, సీడ్ 1, ఇక్కడ సీడ్ 2. మనం ఇవ్వాల్సింది 2 సీడింగ్లే ఇవ్వాలనుకున్నాము. సీడ్ 1 ఇక్కడ ఇచ్చాము, సీడ్ 2 ఇక్కడ ఇచ్చాము. 2 అయిపోయినాయి. మరి 6లోని 2 తీసేస్తే 4 ఉంటాయి. ఇంకా బైస్ రూపంలో, అంటే సీడింగ్ ఇవ్వగా, మనం ఎన్నైతే సీడింగ్ ఇవ్వాలనుకుంటున్నామో అన్ని సీడింగ్ ఇవ్వగా ఇంకా బైస్ మిగిలి ఉంటే ఈ బైస్ రూపంలో ఇంకా బైస్ మిగిలి ఉంటే అప్పుడు 6 బైస్లు వచ్చాయి, 6 బైస్ వచ్చాయి మొత్తం.
మనం 2 సీడింగ్లు ఇచ్చేసాము, అంటే 2 టీంలకు ఇచ్చేసాము. అప్పుడు ఎన్ని టీంలు ఉంటాయి? 2 టీంలు ఉంటాయి, 4 టీంలు ఉంటాయి. అప్పుడు మనం ఆర్డర్ వైజ్ ఎలా అయితే బైస్ ఇస్తామో అలాగే ఇవ్వాలి. ఓకేనా? అప్పుడు బైస్ ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ బైస్ లోయర్ హాఫ్లో ఒకటి, తర్వాత అప్పర్ హాఫ్లో ఒకటి, బైస్ 1 బైస్ 2, తర్వాత మళ్ళీ ఇక్కడ బైస్ 3 బైస్ 4. ఓకేనా? అర్థమైందా? అంటే ఈ సీడింగ్ ఇవ్వగా ఇంకా మనకు మిగిలి ఉంటే ఏంటి, బైస్ ఇంకా మిగిలి ఉంటే ఇలా ఈ ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి. ఇది సీడింగ్ ఇచ్చే ప్రకారం. ఓకేనా? ఏదైతే బలమైన టీంలు మనం అనుకుంటున్నామో, లేదా ప్రీవియస్గా విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీడింగ్ ఇస్తాం. ఎందుకని? ఒకే హాఫ్లో పడకుండా. ఈ సీడింగ్ అనేది ఎక్కడ ఆడుతుంది అప్పుడు? చూడండి, మనం ఇక్కడ కండక్ట్ చేస్తే సీడింగ్ ఎక్కడ ఆడుతుంది అప్పుడు? సెకండ్ రౌండ్లో ఆడుతుంది. ఓకేనా? సీడింగ్ ఇచ్చింది సెకండ్ రౌండ్లో ఆడుతుంది, బై ఇచ్చింది సెకండ్ రౌండ్లో ఆడుతుంది. దీనికి తేడా ఏంటి తెలుసా? మనము ముందుగానే ఈ బలమైన టీములు, లేదా మనం పరిశోధన చేసి ఇది మంచి బలమైన నైపుణ్యం గల టీములు అని ఇచ్చే వాటికి సీడింగ్ అంటారు. బై ఎలా వస్తుంది? లాటరీ ద్వారా బై చేయొచ్చు. అవి బై ఛాన్స్, బై లక్. ఈ రెండింటి మధ్యలో అది ఒకటే డిఫరెంట్. మిగతా అన్నీ సేమ్ అంటే అది సెకండ్ రౌండ్లో ఆడుతుంది, ఇది సెకండ్ రౌండ్లో ఆడుతుంది. ఏది? సీడింగ్ సెకండ్ రౌండ్లో ఆడుతుంది, బై సెకండ్ రౌండ్లో ఆడుతుంది. ఓకేనా? దీనికి తేడా ఏంటి? సీడింగ్ అనేది మనం ముందుగానే ఇస్తాము, తెలిసి ఇస్తాము. బై అనేది తెలియకుండా ఇస్తాము. అంతే సింపుల్. ఒక మాట చెప్పాలంటే సీడింగ్ మనకు తెలిసే ఇస్తాము. ఓకే, పలానా టీంకి ఇవ్వాలి, పలానా ఇండియా టీంకి ఇవ్వాలి, పలానా ఆస్ట్రేలియా టీంకి ఇవ్వాలి, పలానా న్యూజిలాండ్ టీం అని మనకు తెలిసి ఇస్తాము. కానీ బై అనేది ఎలా ఇస్తాము? లాట్స్ ద్వారా వేస్తాము. లాట్ ద్వారా వేస్తేనే బై వస్తుంది. అర్థమైందా? లాట్ ద్వారా వేస్తేనే బై ఎవరికి వచ్చిందో అర్థమైంది. ఓకేనా? రైట్. ఇది సీడింగ్ ఇచ్చేద్దాం. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 14 టీం తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 టీం తీసుకుందాం. 2 హాఫ్లకి విభజించేటప్పుడు n/2, n అంటే నెంబర్ ఆఫ్ టీమ్, 14/2 అంటే 2 అంటే 2 7 జా. ఓకే, 2 హాఫ్లకి విభజించాము. ఇక్కడ నేను ఓన్లీ రెండు అంటే 2 సీడింగే ఇవ్వాలనుకున్నాను. ఓకేనా? 2 సీడింగే ఇవ్వాలనుకున్నాను. ఇక్కడ ఎన్ని టీమ్స్ ఉన్నాయి? 14 టీమ్స్ అంటే నెంబర్ ఆఫ్ పవర్ ఆఫ్ 2 సంఖ్య ఎంత? 16. 16 - 14 = 2 బైస్. అంతేగా? 2 బైస్ వచ్చేది. అప్పుడు మనము ఇక్కడ సీడ్ 1 ఇక్కడ ఇచ్చాము, సీడ్ 2 ఇక్కడ ఇచ్చాము. ఓకేనా? ఇంకెన్ని ఉన్నాయి? మిగలలేదు. మనకు కాన్సెప్ట్ ఏంటి? సీడింగ్ ఇవ్వగా ఇంకనూ బైస్ రూపంలో టీములు మిగిలి ఉంటే అప్పుడు బైస్ ఇచ్చే ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి. లేదు, మనకు ఈ సీడింగ్ రూపంలోనే బైస్ కంప్లీట్ అయ్యాయి అనుకో. ఇప్పుడు 2 బైస్ వచ్చాయి అంటే 16 - 14 అంటే 2 బైస్ వస్తాయి. మనం ఎన్ని ఇవ్వాలనుకుంటున్నాము? యాక్చువల్గా సీడింగ్ 2 ఇవ్వాలనుకున్నాం. ఇక్కడ ఒకటి ఇచ్చాం. సో ఇంకా మిగిలి ఉన్నాయా? లేవు, కాబట్టి అవసరం లేదు. ఇంకా నార్మల్గా మ్యాచెస్ కండక్ట్ చేయటమే. ఓకేనా? చూడండి, సీడింగ్ ఇచ్చే టీం ఎక్కడ ఎంటర్ అవుతుంది? సెకండ్ రౌండ్లో ఎంటర్ అవుతుంది. ఓకేనా? ఓకే. స్పెషల్ సీడింగ్ మాత్రం క్వార్టర్ ఫైనల్ కానీ సెమీఫైనల్ కానీ ఎంటర్ అవుతూ ఉంటుంది. ఏది? స్పెషల్ సీడింగ్. అది స్పెషల్ సీడింగ్ గురించి తర్వాత చెప్తాను. ఇది సీడింగ్ గురించి. ఓకేనా? రైట్. అర్థమైందా? సీడింగ్ అనేది సెకండ్ రౌండ్లో ఆడుతూ ఉంటుంది, సెకండ్ రౌండ్లో ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. ఓకేనా? బైస్ కూడా సెకండ్ రౌండ్లో ఇస్తుంది. కానీ బైస్ అనేది లాట్స్ తర్వాత ఇస్తాం, సీడింగ్ అనేది మనకు తెలిసి ముందుగానే ఇస్తాము. ఎందుకు? నాకౌట్లోని లోపాన్ని తొలగించడానికి. 2 బలమైన టీంలు లేదా 2 బలహీనమైన టీంలు ఒకే హాఫ్లో పడకుండా ముందుగానే మనం వాళ్ళకి సీడింగ్ ఇస్తాము. ఓకేనా? దాన్ని సీడింగ్ అంటారు. అయితే నేను ఈ సీడింగ్ పై ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకేనా? క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే చూడండి, సాధారణంగా సీడింగ్ మెథడ్లో జనరలీ సీడింగ్ మెథడ్ ఈ సంఖ్యలు గల టీములకు ఈ సంఖ్యలు అన్నాడు. ఏ సంఖ్యలో చూద్దాం. ఈ సంఖ్యలు గల టీములకు లాట్స్ ద్వారా పిక్చర్స్
పిక్చర్స్లో ఉంచాలి. ఓకేనా? ఒక క్లారిటీ రాసుడు. సాధారణంగా సీడింగ్ మెథడ్లో ఈ సంఖ్యలు గల టీములను ప్లాట్స్ ద్వారా పిక్చర్స్లో ఉంచాలని ఇచ్చాడు. ఓకేనా? అయితే చూడండి, పిక్చర్స్లో ఉంచాలని ఇచ్చాడు. మనకు ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏలో 2 3 4 5 6 8 ఇచ్చాం. ఆప్షన్ బిలో 3 5 7 12 6 ఇచ్చాం. ఆప్షన్ సిలో 2 4 8 16 32. ఆప్షన్ డిలో 2 4 6 8 16 32 64 128. ఇది ఆప్షన్ ఇచ్చాము. అయితే అసలు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ. ఎప్పుడంటే కాన్సెప్ట్ తెలిసినప్పుడు, దాని కాన్సెప్ట్ అవగాహన ఉన్నప్పుడు. ఇక్కడ ఏమని అడిగాము, సాధారణంగా సీడింగ్ మెథడ్లో ఈ సంఖ్యలు గల టీములకు, ఈ సంఖ్య అంటే ఏ సంఖ్య, అది 1 2 ఏంటని, ఈ సంఖ్యలు గల టీములకు లాట్స్ ద్వారా పిక్చర్స్లో ఉంచాలి. లాట్స్ ద్వారా అన్నాడు. ఓకేనా? సీడింగ్ మనం ఏ టీంలకు ఇస్తాము? 2 పవర్ ఆఫ్ 2 కాబట్టి 2 4 8 16 32 ఈ టీములకు ఏది సీడింగ్ ఇస్తాము. లాట్స్ ద్వారా వాళ్ళని పిక్చర్స్లో పెట్టాం కదా, వరుస వాడికి లాట్స్ ఏం కదా. అర్థమైందా? అంటే ఇది సీడింగ్ ఇచ్చేవి. సో 2 4 8 16 32 64 128 ఈ సీడింగ్ ఇచ్చే టీమ్స్. అంటే సీడింగ్ ఇస్తే 2కి ఇవ్వచ్చు, లేదా 4 టీంలకు ఇవ్వాలి, లేదా 8 టీంలు 16 టీంలు 32 టీంలకు సీడింగ్ ఇవ్వాలి. అంతేగాని 3 4 వాటికి ఇవ్వకూడదు. సో ఇది ఆన్సర్ కాదు, దీన్ని తీసేయండి. 1. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా ఇదే 2 4 8 16 32. ఇది కూడా పవర్ ఆఫ్ 2 సంఖ్యలే కాబట్టి వీటికి లాట్స్ ద్వారా వేయకూడదు, అంటే లాట్స్ ద్వారా ఉండకూడదు, ఓన్లీ సీడింగ్ ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ ఏంటి 3 5 7 12 6. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఓన్లీ ఆడ్ నెంబర్ ఇచ్చాడు ప్లస్ ఇంకోటి ఈవెన్ నెంబర్ ఇచ్చాడు, కానీ పవర్ ఆఫ్ 2 సంఖ్య ఈ ఆప్షన్లు ఇవ్వలేదు. ఇది అట్లా హోల్డ్లో పెట్టండి, చెప్తా. ఓకేనా? హోల్డ్లో పెట్టండి. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 2 3 4 5 6 8 ఇచ్చాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 5 టీమ్స్ తీసుకుందాం. 5 టీమ్స్ తీసుకుంటే 1 2 3 4 5 టీమ్స్ తీసుకుంటే ఇది చూడండి. అప్పుడు బైస్ ఎన్ని వస్తాయి మనకి? 3 వస్తాయి. ఓకేనా? బైస్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. అప్పుడు మనం రెండు టీములకు సీడింగ్ ఇవ్వాలనుకున్నాం. సీడ్ 1 ఇక్కడ ఇస్తాం, సీడ్ 2 ఇక్కడ ఇస్తాం. ఓకేనా? సీడ్ 1 ఇక్కడ ఇచ్చాం, సీడ్ 2 ఇక్కడ ఇచ్చాం. బైస్ ఎన్ని వచ్చాయి? అప్పుడు 8 - 5 అంటే 3 బైస్ వస్తాయి. అప్పుడు ఆల్రెడీ 2 సీడింగ్లు ఇచ్చాం కాబట్టి 1 2 ఇక్కడ 2 సీడింగ్లు ఇచ్చాం కాబట్టి కాన్సెప్ట్ ఏంది? ఇక్కడ మనం ఇవ్వవలసిన సీడింగ్లు ఎన్నైతే ఉన్నాయో అవి ఇచ్చిన తర్వాత ఇంకనూ బైస్ మిగిలి ఉంటే బైస్ రూపంలో ఇవ్వాలి. అంటే బైస్ ఎలా ఆర్డర్ ఇస్తామో అలా ఇవ్వాలి. ఇక్కడ సీడ్ 1 సీడ్ 2 ఇచ్చాం, అంటే 2 అయిపోయినాయి. ఇంకా ఇంకోటి ఉంది, అది ఎక్కడ ఇవ్వాలి? 4కి ఇవ్వాలి. ఇది బైస్ 1. అప్పుడు తర్వాత బ్యాచెస్ కండక్ట్ చేయడం. సీడింగ్ అనేది సెకండ్ రౌండ్లో వస్తుంది చూడండి. ఇది సెకండ్ రౌండ్, సీడింగ్ అయినా బైస్ కానీ. ఇది ఇప్పుడు ఇదేంటి? ఈ 5 నెంబర్ అనేది 5 టీమ్స్ అనేది ఏంటి? ఆడ్ నెంబర్. ఓకేనా? ఆడ్ నెంబర్. ఇక్కడ మళ్ళీ ఈవెన్ నెంబర్ ఏముంది? 6 ఉంది. ఓకేనా? 6 చూద్దాం. ఇక్కడ వేస్తున్నది చూడండి. 6 1 2 3 4 5 6 ఆడ్ నెంబర్ అయిపోయింది, చూసాము. 6 చూద్దాం. 6 ఏంటి? ఇప్పుడు రెండు హాఫ్లకు పెంచాలి. 10/2. n అంటే 6 టీమ్స్. ఇక్కడ బై 2 అంటే 2 3 కాడ వేస్తాం. ఓకేనా? అప్పుడు బైస్ ఎన్ని వస్తాయి? బైస్ ఏంటి? 8 - 6. పవర్ ఆఫ్ 2 ఏంటి? 8. 6 అంటే 2 బైస్ వస్తాయి. అప్పుడు
అప్పుడు మనం సీడింగ్ అనేది 2 టీమ్స్కి ఇవ్వాలి. 2 టీమ్స్కి ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ S1 ఇక్కడ S2. ఓకేనా? ఇంకా నువ్వు బై 7 మిగిలి ఉన్నాయా? మిగిలి లేవు కాబట్టి ఇంకా అవసరం లేదు కాబట్టి మ్యాచ్ కండక్ట్ చేయటమే. ఇది 6 టీమ్. అర్థమైందా? నెక్స్ట్ 8 టీమ్స్. ఇక్కడ ఏముంది? ఇక్కడ 8 టీమ్స్ ఉంది కదా. 1 2 3 4 5 6 7 8 ఉంది కదా. ఓకేనా? 2 భాగాలుగా విభజిస్తాం. ఇక్కడ పవర్ ఆఫ్ 2 సంఖ్య 8 వచ్చింది కాబట్టి బైస్ ఏమి ఉండవు. అది మనకు కామన్గా తెలుసు కాబట్టి. ఓకేనా? ఇక్కడ 8 టీమ్స్ వచ్చి 2 భాగాలుగా విభజించాము. మనం ఇక్కడ 4 సీడింగ్స్ ఇవ్వాలనుకుంటున్నాం. 4 టీంలకు సీడింగ్ ఇవ్వాలనుకున్నాం. సీడ్ 1, సీడ్ 2, సీడ్ 3, సీడ్ 4. ఓకేనా? సీడ్ 4 ఇచ్చాము. తర్వాత మ్యాచ్లో ఇట్లా నిర్వహించాలి. సీడింగ్ ఇచ్చేవి సీడింగ్ ఇచ్చే ఏ రౌండ్లు ఆడతాయి? 1 2 3 4 5 6 7 8. ఓకేనా? S1 S2 S3 S4. ఓకేనా? ఇది సీడింగ్ ఇచ్చే ఏ రౌండ్లు ఆడతాయి చూడండి. సీడింగ్ ఇస్తే సెకండ్ రౌండ్లో ఆడతాయి. ఓకేనా? రైట్, సెకండ్ రౌండ్లో ఆడతాయి. ఓకేనా? ఇది అంటే 8 టీమ్స్. ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చినా లాట్స్ ద్వారా చేయొచ్చు పిక్చర్స్. తర్వాత ఆడ్ నెంబర్ వచ్చినా లాట్స్ ద్వారా పిక్చర్ వేయచ్చు. పవర్ ఆఫ్ 2 సంఖ్య వచ్చినా లాట్స్ ద్వారా పిక్చర్ వేయచ్చు. సో ఈ మూడు గల టీంలు అంటే ఈ 3 డిఫరెంట్ ఆడ్, ఈవెన్, పవర్ ఆఫ్ 2 సంఖ్య ఓన్లీ ఈ ఏ ఆప్షన్లే ఉన్నాయి. మిగతా ఎక్కడ లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఆప్షన్లో ఓన్లీ పవర్ ఆఫ్ 2 సంఖ్యలే ఉన్నాయి. అంటే ఆడ్ నెంబర్ రాదా? అంటే ఈవెన్ నెంబర్ రాదా? వస్తుంది కాబట్టి ఇక్కడ లేవు కాబట్టి దీన్ని తీసేయాలి. తర్వాత 2 4 8 ఇక్కడ ఓన్లీ పవర్ ఆఫ్ 2 సంఖ్యలు ఉన్నాయి. అంటే ఆడ్ నెంబర్ వస్తుందా? ఆడ్ నెంబర్ వస్తుంది, ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ పవర్ ఆఫ్ 2 సంఖ్య ఉంది కాబట్టి ఇది తీసేయాలి. తర్వాత ఇక్కడ 3 5 7 12 6 ఇక్కడ ఈ ఆప్షన్ ఉన్నాయి. ఈ ఆప్షన్ అంటే ఇక్కడ ఏంది? ఆడ్ నెంబర్ ఉంది, ఈవెన్ నెంబర్ ఉంది, కానీ పవర్ ఆఫ్ 2 సంఖ్య లేదు. ఓకేనా? పవర్ ఆఫ్ 2 సంఖ్యలు అంటే పవర్ ఆఫ్ 2 సంఖ్య వచ్చినప్పుడు మనం సీడింగ్ ఇవ్వడానికి వీలు ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు 8 టీమ్స్ ఉన్నాయి. సీడ్ 1, సీడ్ 2, సీడ్ 3, సీడ్ 4. తర్వాత మ్యాచెస్ నిర్వహించాం. అంటే ఈ ఆడ్ నెంబర్ వచ్చినా, ఈవెన్ నెంబర్ వచ్చినా, పవర్ ఆఫ్ 2 సంఖ్య వచ్చినా సీడింగ్ ఇవ్వవచ్చును. మరి ఇక్కడ ఏమడిగాడు? ఈ సంఖ్యల గల టీములకు లాట్స్ ద్వారా పిక్చర్స్లో ఉంచాలి అన్నాడు. అంతే కదా. ఇక్కడ 2 4 ఇక్కడ పవర్ ఆఫ్ 2 సంఖ్యలు వచ్చినాయి మాత్రం సీడింగ్ లో మాత్రం ఇవ్వాలి. అందరూ సీడింగ్స్ అనుకుంటారు. ఓకేనా? సీడింగ్ అనుకుంటారు. సో సీడింగ్ అనేది ఓన్లీ ఖచ్చితంగా పవర్ ఆఫ్ 2 సంఖ్యలకు ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ పూర్తిగా చదవకుండా డైరెక్ట్గా 2 4 8 16 32 64 వాటికి ఆన్సర్ ఇచ్చారు. ఓకేనా? ఎక్కువ శాతం దీనికే ఇచ్చారు. మనం ఏమడిగాము? ఈ టీంలకు లాట్స్ అంటేనే ఇంకా 2 4 6 8 కాదు, అది పవర్ ఆఫ్ 2 సంఖ్య కాదు. ఓన్లీ పవర్ ఆఫ్ 2 సంఖ్య సీడింగ్కి మాత్రం ఇస్తాం. లాట్స్ అంటే ఏంటి? సీడింగ్ ఏదైతే ఎన్ని టీంలకి అయితే ఇచ్చాక ఇంకా మిగిలి ఉంటాయో వాటిని లాట్స్ ద్వారా పిక్చర్స్లో అమర్చాలి. ఓకేనా? అది రైట్. అంటే ఈ 3 డిఫరెంట్ పవర్ ఆఫ్ 2, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ మూడింటికి ఇవ్వచ్చు కాబట్టి పిక్చర్స్ చేసే పద్ధతి ఈ 3 ఓన్లీ ఆప్షన్ ఏలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏకి ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా? ఇది సీడింగ్ సంబంధించి. ఇది డిఫరెంట్ క్వశ్చన్, ఇట్లా అడగరు మ్యాక్సిమం. నేను కొత్తగా అడిగాను, చూడండి, అర్థం చేసుకోండి. అర్థమైతే ఈజీగా అర్థమైంది. ఓకేనా? రైట్. ఇంకోటి February 2nd డేట్న టోర్నమెంట్ పై ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్ అని చెప్పాను. 100 క్వశ్చన్ల పైన ఉంటుంది. ఫీజు వచ్చేసి 100 పే చేయాలి. పే చేసిన వాళ్ళకి లింకు, పాస్వర్డ్ సెండ్ చేయబడుతుంది. ఈ టోర్నమెంట్ నుంచి 100 క్వశ్చన్లు చాలా డెప్త్గా ఉంటాయండి. చాలా అంటే చాలా. ఓన్లీ కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళే బిట్ ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే నేను ఆల్రెడీ టెస్ట్ 1లో హిస్టరీ, ఏషియన్ ఒలింపిక్స్, మోడర్న్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, యూత్ ఒలింపిక్స్ పెట్టాను 100 బిట్స్. చాలామంది ఫోన్ చేశారు, సార్ బిట్స్ చాలా బాగున్నాయి, డెప్త్గా ఉన్నాయి, స్టాండర్డ్ బిట్స్ అయినా అవి. నేను ఇంగ్లీష్ మీడియం బుక్ నుంచి స్టాండర్డ్గా తీసుకొని తయారు చేశానండి. ప్రతి ఒక్కటి స్టాండర్డ్ బిట్. అందులో చాలా యూజ్ అవుతాయి. మీరు ఖచ్చితంగా అందరూ రాయండి. రైట్. థ్యాంక్ యూ.